యానాం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతుంటే అడ్డుకోవడం పరిపాటిగా మారిన నాయకుడు నాపై తప్పుడు ప్రచారాలు చేసిన యానాం ప్రజలు నమ్మరంటూ ఎమ్మెల్యే అశోక్ తనదైన శైలిలో ప్రజలకు వివరించిన విధానం. గోపాల్ నగర్, శ్రీరామ్ నగర్, సంతోష్ నగర్ ప్రజలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు యానం గోపాల్ నగర్ ప్రజలు మహాధర్నాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజలందరికీ కూడా నా పూర్తి మద్దతు డంపింగ్ యార్డ్ అక్కడికి రాకుండా ఉండడానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఉన్న అపోహలు అన్నీ కూడా తొలగిపోయే విధంగా మన మాజీ మంత్రి ఎక్స్ఎమ్మెల్యే అయిన మల్లాడి కృష్ణారావు గారు పూర్తిగా వివరంగా ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరి ప్రలోభం లేదు, పూర్తిగా కూడా గవర్నమెంట్ దీన్ని చేస్తుంది అని చెప్పి ఏకపక్షంగా చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. యానం ప్రజలందరికీ కూడా నిన్న రాత్రి మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు పెట్టిన వీడియో అందరూ కూడా చూసే ఉండొచ్చు. అందులో ఆయన ఇంకా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే ఆశ్చర్యకరమైన విషయం, రాత్రి అన్నీ నేనే చేశానని చెప్పిన వ్యక్తి పొద్దున్న లేచి ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, అంతా గవర్నమెంటే చేస్తుంది, ఆయనది ఏమీ తప్పు లేదు, అంతా కూడా ఏం జరిగిందని ట్రాన్స్పరెంట్గా జరిగిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాకు ఆశ్చర్యం ఏంటి అంటే రాత్రి 10 గంటలకు మరి ఆయన ఏం చేస్తూ ఉన్నారో నాకు తెలియదు. పొద్దునకి మళ్ళీ ఆయన ఫ్రెష్గా నీట్గా వచ్చి మళ్ళీ ఏమీ జరగనట్టు అంత వెరీ కొత్తగా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు ప్రలోభాలు, నోటుకొచ్చినట్టు మాటలు. ఏదో యానంలో అనేక సైట్లు ఉన్నాయంట, మన బెజవాడ గార్డెన్లో ఒకటి, లేకపోతే సుభద్రానగర్లో ఒకటి, లేకపోతే ఇంకో చోట ఒకటి, ఇవి నేను కబ్జాలకు పాల్పడుతున్నానంట. ఆయనకి దాన్ని అంటే ఆయన ఆపేశాడంట. అప్పుడు నాకు ఒక విషయం తెలియదండి, జీపీ ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేయించడానికి రిజిస్ట్రార్ గారే లేరు ఇక్కడ. నేను ఒక శాసనసభ్యుడిగా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నాకంటే యానం ప్రజలుగా మీకే కూడా తెలుసు. నా పనులు ఏ రకంగా ఆగుతున్నాయి, ఎవరు ఆపుతున్నారు, ఏంటి, దేనికి కోపతాపాలు అనేది. యానం అనే ప్రాంతంలో డెవలప్మెంట్కి ఒక 2 నాయకులు ఉంటే నువ్వు ఒక 10,000 తే, నేను ఒక 10,000 తెస్తాను, నువ్వు ఒక పని చేయి, నేను ఒక పని చేస్తాను, పోటీలో పోటీ పడదాం. డెవలప్మెంట్ విషయంలో రాజకీయానికి వచ్చేటప్పటికి రాజకీయం చేద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మంచి ఎవరు చెడు అనేది. అంతేకాకుండా ఏదో కబ్జాలు చేసేస్తున్నారు, ఇంకొకటి చేసేస్తున్నారు, ఊరుకునేది అయితే లేదు. ప్రజలందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ మాట్లాడండి. నైట్ నుండి నేను ఆయన మాట్లాడింది విన్నాను, చూశాను, పొద్దున్న ఆయన మాట్లాడింది చూశాను. ఇలా స్వాప్ అన్నమాట, నిమిషంలో ఆయన మారిపోతున్నారు. మరి ఆయన నోరా అది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరండి యానంలో వచ్చిన తర్వాత యానం ప్రజలందరికీ కూడా ఈరోజు మంచి చేయడానికి ఒకరోజు లేట్ అవ్వచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, కానీ ఒకరికి నష్టం కలిగించే పని మాత్రం ఒక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా జరగదు. అది డంపింగ్ యార్డ్ విషయం అవనివ్వండి, ఫిషర్మెన్ కాంపన్సేషన్ అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి. నేను ఎన్నికైన ఎలక్షన్లో కనకాలపేట ప్రజలకి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు 20 సంవత్సరాల నుంచి పడుతున్నారు. అక్కడ 3 గ్రామాలు, కనకాలపేట, యూకేవి నగర్, మన బిఎం నగర్, చుట్టుపక్కల వెనకాల ఫిషర్మ్యాన్ పేట, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళని చలించింది లేదు, ఆలోచించింది లేదు, ఏమీ చేసింది లేదు. కాక నేను వచ్చిన తర్వాత అది తీసి అది క్లీన్ చేసి మొత్తం అంతా కూడా వెకేట్ చేసే విధంగా టెండర్ని ఏర్పాటు చేసి అన్నీ చేసే విధంగా నేను చేస్తే, ఇప్పుడు ఇదే విషయాన్ని డంపింగ్ యార్డ్ గోపాల్ నగర్లో పెట్టమన్నారు ఎమ్మెల్యే, లేకపోతే వాళ్ళ మిత్ర బృందం, లేకపోతే ఆ హెచ్ఆర్ అనే కంపెనీతో నేను చేస్తున్నాను. హెచ్ఆర్ అనే కంపెనీ ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఒక వ్యక్తి యానంలో పారిశుద్ధ్యంగా కాంట్రాక్ట్ వేసుకున్న వ్యక్తితో మనం మాట్లాడి యానంలో బాగా చెయ్యాలి, మీరు అన్నీ చెయ్యాలని చెప్పి తీసుకురావడం వాస్తవం. నేనేమి దాన్ని తప్పుపడట్లేదు. దాంట్లో నేను డబ్బులు తినేస్తున్నాను అంటారు, ఇంకోటి అంటాడు. హెచ్ఆర్ సంస్థ అనేది పాండిచేరి స్టేట్లో మొత్తం జరుగుతుంది.
యానంలో ఒకటే ఇబ్బంది నడుస్తుంది. దానికి ఏ రకంగా ప్రజలకి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఆ సంస్థని మినిమం కూడా గ్రో అవ్వనివ్వకుండా వాళ్ళకి టైంకి ఇబ్బంది పెట్టేలా మంత్లీ బిల్స్ విషయంలో కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ విషయంలో కానీ వాళ్ళకి సిస్టమేటిక్గా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇది ఇలా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. తడి చెత్త, పొడి చెత్త ఇలా ఇవన్నీ జరగనివ్వకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఏ రకంగా ప్రలోభ పెడుతున్నారని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అయినా కూడా సంస్థనే 100కి 10 సార్లు హెచ్చరిస్తూనే ఉన్నాం. మీరు యానం ప్రజలు రోడ్లకి వాళ్ళు ఎంతో శుభ్రంగా చూసుకునేవారు, అటువంటి పరిస్థితిని మీరు ఎలా చేస్తున్నారు, దీన్ని బాగు చేసుకోకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయిస్తాం అని పూర్తిగా కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళు ముందు మీద ది బెస్ట్గా వాళ్ళు కొన్ని విధానాలు మార్చుకుని వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి మినిమం ఒక 6 నెలల టైం ఇచ్చి, మీకు లేకపోతే నేనే స్వయానా కూడా కలెక్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి సీఎం గారి దగ్గరికి వెళ్ళి క్యాన్సిల్ చేయించడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. దానికి పూర్తిగా వాళ్ళ తరపున వాళ్ళకి ఒక శాసనసభ్యుడిగా వాళ్ళ సంస్థ తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి వాళ్ళకి అండగా ఉండి, అదేవిధంగా యానంలో రోడ్లన్నీ కూడా క్లీన్ అయ్యే విధంగా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నాకు ఉంది. కాబట్టి 2 ప్యారలల్గా నేను డెవలప్ చేసి ఒక సంస్థని 15 సంవత్సరాల పాటు యానంకి వచ్చిందంటే ఆ సంస్థను మనం వెల్కమ్ చేసి వాళ్ళకి సహకారం చేసి ప్రజలందరూ కూడా వాళ్ళకి చెప్పిన విధానాలకు అలవాటు పడి వాళ్ళు ఏ విధంగా దీని సిస్టమ్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో చూసి వాళ్ళకి సహకరించాలని అనేక సార్లు చెప్పడం జరిగింది. రాజకీయ పరిస్థితులు ఎటువంటి ఉన్నప్పటికీ దాన్ని క్రమబద్ధీకరణగా మార్గంలో పెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా గమనించాలి. అదే కాకుండా ఈ కబ్జాలు ఇటువంటివి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నాకున్నది ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం, అది కాక ఇంకొక స్థలం. యానంలో మటుకు నాకు ఎటువంటిది కూడా అవసరం లేదు. నాకు దేవుడి దయ వల్ల నా తండ్రి తరపు నుంచి వచ్చింది, నా తల్లి తరపు నుంచి వచ్చింది నాకు ఉంది. అలాగే దేవుడి దయ వల్ల నేను చాలా బలంగా, చాలా గౌరవంగా నిలబడుతున్నాను. నేను అటువంటి ఏ మంచి పని చేయడానికైనా కూడా వెనకాడను. అటువంటి పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పరిస్థితుల్లో మంచి చేయడానికి కూడా చెడు అనే ముసుగు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా మనం అనుకున్న గమ్యం పేదోడిని గెలిపించాలి, గొప్పవాడిని చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది పూర్తిగా కూడా పేదలందరికీ కూడా వాళ్ళు అనుకున్న విధంగా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు కోరుకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలతో వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు ఎదిగే విధంగా ఒక శాసనసభ్యుడిగా వాళ్ళలో ఒకడిగా ఎప్పుడూ ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫిషర్మ్యాన్ కాంపన్సేషన్ అనే దాన్ని పోరాటం పడట్లేదు. ఫిషర్మ్యాన్ కాంపన్సేషన్ అనేది సుమారు 147 కోట్లు పైన మాట మనకి అకౌంట్లో పడాలి. 26 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అకౌంట్లో పడినాయి. కానీ దానికి యూటిలైజేషన్ సర్టిఫికెట్ అనేది గవర్నమెంట్ నుంచి మన ఓఎన్జీసీ వారికి ఇస్తే ఫిషర్మ్యాన్ కాంపెన్సేషన్ అనే అమౌంట్ ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జమ చేయడం జరుగుతుంది. దానికి ఇక్కడి నుంచి యానం నుంచి ఫైల్ సెక్రటరీ గారికి వెళ్ళిపోవడం జరిగింది. సీఎం గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కూడా అది మొత్తం పరిగణలోకి తీసుకుని ఎలా వేయాలి దీన్ని, ఎటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇప్పుడు వచ్చి మనం ఈ అమౌంట్ వాడలేదు, దాన్ని ఈ 26 కోట్లు మళ్ళీ వాళ్ళ అకౌంట్కి పంపాలా, లేకపోతే ఉన్న బ్యాలెన్స్ని ఆ యూటిలైజేషన్ సర్టిఫికెట్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది మేము ఇస్తాం అని చెప్పి ఈ సందిగ్ధంలో డబ్బులు ఆగినవి తప్ప వేరే ఏ రకంగానే కాదు. నిజంగా ఒక శాసనసభ్యుడిగా నేను గెలిచిన మొట్టమొదట్లో సుమారు 40 నుంచి 50 వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఎవరికి రూపాయి ఇవ్వద్దు అని చెప్పి దమ్మున్న శాసనసభ్యుడిగా నీ రూపాయి నువ్వే అనుభవించాలా, నీ పిల్లలు అనుభవించాలా, నీ కుటుంబం అనుభవించాలా అని చెప్పిన శాసనసభ్యుడు నేను. అదే ఎప్పటికీ యానంలో చరిత్ర మారి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నేనున్నంత వరకు కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఆ డీబీటీ ద్వారానే వాళ్ళ ఏ లబ్ధిదారులు లేకుండా ఖాతాల్లో పడడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఎటువంటి పెద్దలు కానీ నాయకులని చెప్పుకునే తెల్ల చొక్కా వేసుకున్న నాయకుల మాటలు కానీ, లేకపోతే కులం పేరు చెప్పుకుని మేము ఉద్ధరిస్తామని చెప్పుకునే నాయకులకు కానీ ఎవరి మాట వినకుండా ప్రజలందరూ కూడా గమనించుకుని వాళ్ళు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడింది ఎవరు కాలేజీకి అడుగుతున్నాం, లేకపోతే గుడికి అడుగుతున్నాం, లేకపోతే కళ్యాణ మండపంకి అడుగుతున్నాం,
మీ కష్టాలు, మీ ఆనందాల్లో మీ డబ్బుని వినియోగించుకోవాలని ముందు ఎలా చెప్పానో అదే విధంగా నేను నిటారుగా నిలబడి మరి మీకు చెప్తున్నాను. అదే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి విధానం మార్చాం, ఎవరికి డబ్బు లేకుండా మళ్ళీ ఆ విధానంలోకి వెళ్ళారంటే ఎవరు కూడా మార్చలేరు. పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, తరతరాల భవిష్యత్తు కూడా మత్స్యకారులకు కానీ ఆలోచించి విజ్ఞతతో ఉండండి. ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఈ రోజుకి కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందరూ కూడా ఒకటే చదువు చదివితే ఉద్యోగాలు రావు. రకరకాల చదువులు లేకపోతే వ్యాపారాలు, ఏదో రకంగా ఎదగడం మనిషి సహజ లక్షణం. అటువంటి విధంగా ఈరోజు ప్రతి యూత్ కూడా ఒక వ్యాపారం చేసుకుందాం, లేకపోతే ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం, ఒక ఇంజనీర్ అయ్యాడు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఒక డాక్టర్ అయ్యాడు ఒక క్లినిక్ పెట్టుకోవాలి, లేకపోతే ఒక ఉద్యోగం చేసుకోవాలి, కుటుంబాన్ని నింపుకోవాలి. అప్పులు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. మీ మత్స్యకారులందరూ కూడా అవగాహన పెంచుకుని మీ డబ్బు మీరే అనుభవించాలి, ఎవరు వచ్చినా కూడా బలంగా పోరాడతాను అనే నినాదంతో ఎలా ఉన్నారో అదే విధంగా ఉండండి. నా పూర్తి సహకారం, నా మద్దతు కూడా ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా కూడా ఉన్నా మీ డబ్బులు పడడం ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఎవ్వరు కూడా ఆపేది కానీ ఎన్ని కౌరులు చెప్పినా కూడా వినాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా నిన్న వీడియోలో ఇంకొక విషయం అండి, నేనేదో ఆయన పైన క్షుద్ర పూజలు ప్రయోగిస్తున్నానంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పొద్దున్న అయితే మాకు నీ బాగోతం తప్ప మాకు ఇంకేం ఉండదా? మాకు కుటుంబం ఉంది, మాకు రాజకీయ ఇంకా ఎదగాలని ఉంటుంది, ప్రజలతో మమేకం అవ్వాలని ఉంటుంది, ప్రజలు ఇబ్బందులు పడకుండా వాళ్ళ కష్టాలు తీర్చాలి. వాళ్ళ ఇంట్లో ఏ ఇబ్బంది ఉంది, గవర్నమెంట్ చేసినా చేయకపోయినా నా తరపు నుంచి నేను ఏం చెయ్యాలి, ఎలా నేను ఇది చేసుకుని వాళ్ళకి అండగా నిలబడాలనే కోరికలో ఉంటాం. నీకే ఎప్పుడు మాకు ఒళ్ళు ఉండదు, మా కుటుంబం ఉండదు, మాకు ఊరు ఉండదు. నేనేం చేసినా అది నా ఊరికి, నా కుటుంబం, నేను, నా మనుషులు, నా సమాజం అనుకునే ఆలోచించి చేస్తాను తప్ప వేరే ఏ తప్పుడు ఉద్దేశం లేదు. ఇంకొక క్షుద్ర పూజలు ఎలాంటివి అన్నామంటే, అవి మరి మాసింతప్ప అనేది దేవుడు సుమారు 800 సంవత్సరాల క్రితం వెలిసిన దేవుడు. ఆయన అది ఏ రకంగా ఆ దేవుడు ఏర్పడ్డారో కూడా మీకు తెలుసు. ప్రజలు మరి నువ్వు వెళ్ళినప్పుడు కూడా క్షుద్ర పూజలే చేసావా అక్కడ ఫ్యామిలీతో? మరి నేను వెళ్తే తప్పు వచ్చింది. మాసంతప్ప అనేది ఆ దేవుడు దాంట్లో రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న నల్ల చొక్కాతో నీకు అంత ప్రాబ్లం ఉంటే, నలుపు అనేది అయ్యప్ప మాలలో వేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి నలుపుగా ఉంటారు, ప్రతి దేవుడి విగ్రహం కూడా నల్లగా ఉంటుంది. నలుపు అనేది నీకు అంత నీచకరంగా ఉంటే చూసుకో, ఆలోచించుకో. నేను ఈ రోజు నుంచి కూడా తెలుపు అనేది రాజకీయాల్లో వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాను. నేను రాజకీయాల్లో కాకుండా ఉన్నప్పుడు ఈ నలుపు నాకు ఇష్టం. దేనికి అంటే నాకు స్వచ్ఛంగా ఉండడమే తెలుసు. ఈ నలుపు అనేది నాకు ఇష్టం కాబట్టి నువ్వేం చెప్తే దాన్ని వేరే రకంగా తీసుకుని నేను ఆలోచించను. నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నీకు కాకుండా మాకు అనేక విషయాలు ఉన్నాయి, నిన్నే పట్టించుకుని నీ గురించే దెబ్బతీసేయాలి లేదా నిన్నేదో చేసేయాలనే ఆలోచన కానీ అంత పిల్ల చేష్టలు కానీ మాకు ఎప్పుడూ లేవు. నిన్ను అసలు పరిగణలోకి తీసుకోలేదు. నిన్ను యానం ప్రజలు మర్చిపోయారు. గుర్తుంచుకోవడానికి రకరకాల ఎత్తులు, రకరకాల వేషాలు వేస్తున్నాం. రాత్రి ఏమో 10 దాటిన తర్వాత ఒకలా ఉంటుంది మనది, పొద్దున్నే 9 తర్వాత ఇంకోలా ఉంటుంది. ఇవన్నీ కూడా నీ పక్కనున్న నాయకులు కానీ ప్రజలు కానీ గమనిస్తూ ఉంటారు. కొన్ని రోజులకి ఇలాగే నువ్వు వ్యవహరిస్తే ఫ్యూజ్ మొత్తం కొట్టేస్తుంది. అర్థం చేసుకుని నువ్వు ప్రజల్లో కష్టాలు ఎలా తీర్చాలి, ముందు మేము పలానా డెవలప్మెంట్ చేసాం, అయిపోయింది. ఒక శాసనసభ్యుడిగా 2.5 సంవత్సరాలు వచ్చింది. నేను చేసిన పనిని ఎన్ని రకాలుగా ఆపుదామనే ప్రయత్నమే తప్ప ఎప్పుడూ కూడా కలిసి ఏం చేద్దాం, నువ్వు నిజంగా కలిసి పోరాడదాం అన్నప్పుడు రా, నేను పూర్తిగా సిద్ధం. గోపాల్ నగర్కి 20 రోజు ఎలా వచ్చావు డంపింగ్ యార్డ్ విషయంలో, అలాగే ప్రతి విషయంలో రా. సిఎస్ఆర్ వర్క్స్లో చేయి, రోడ్లో పీడబ్ల్యూడీలో ఫండ్స్ ఎందుకు సార్ అంటే ఏమన్నా అంటే ఎమ్మెల్యే చేయట్లేదు, ఎమ్మెల్యే నీ చేతిలో సీఎం గారు ఉన్నారు, నీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. నువ్వు చెప్తే గవర్నమెంట్లు తలకిందలైపోతాయి. పక్క రాష్ట్ర సీఎం నీ జేబులోనే ఉంటారు, మన రాష్ట్ర సీఎం నీ జేబులోనే ఉంటారు. అన్నీ నువ్వు చెప్పిన మాటలే. కానీ ఈరోజు మాత్రం కొత్త అవతారం. నేను 2.5 సంవత్సరాలు అయింది, నేను అడిగిన పనులు చేయలేదు, పలానా షోకి పైకి ఎక్కనో కిందకి ఎక్కనో, కింద పొంగును పడుకుంటానో, నిలవని పడుకుంటే ఏంటి నుంచుంటే ఏంటి, మాకు పని చేసి అప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన డెవలప్మెంట్ ప్రజలందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. దాన్ని ఎవరు మర్చిపోరు. ఇప్పుడు నువ్వు విధ్వంసం చేస్తున్నావు. మిగతా టైంలో వచ్చి రాజకీయంగా నేనే ఉండాలి, నా తర్వాత నేనే బతకాలా, ఇంకెవడం ఉండకూడదు. ఇదా రాజకీయ విధానం? ఎంతసేపు ప్రజలు
ప్రజలు ఆయన ఆలోచించిన వ్యక్తి. ప్రజలు ఇప్పుడు ఒకరిని కాకుండా కొత్త వారిని కోరుకున్నారంటే వాళ్ళకి వ్యవధిచ్చి మనం వాళ్ళకి సహకరించి అప్పుడు నీకు నీ తరపు నుంచో లేకపోతే ఇంకొకరి తరపు నుంచో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలచే ఎన్నుకోబడడం వేరు, నామినేటెడ్ పోస్ట్ వేరు. నువ్వు అర్థం చేసుకుని అది ఇప్పటికైనా బుర్రకెక్కించుకుంటే, ఓటమిని కూడా అంగీకరించడం నేర్చుకుంటే నువ్వు అన్ని రకాలుగా కూడా ప్రజలు స్వాగతిస్తారు. అది నువ్వు మానేసి రకరకాల వేషాలు, రకరకాల వేషాలు ఇవన్నీ ఆపకపోతే పూర్తిగా నీకు సంబంధించిన ఈ 2.5 సంవత్సరాల్లో మేమేమైతే సేకరించామో వాటన్నిటితో కూడా బుద్ధి చెప్పే విధంగా అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడతావు అని తెలియజేస్తూ మొన్న యజ్ఞం చేయడం జరిగింది. సుమారు 25,000 మంది జనాభా రావడం జరిగింది. యానం చరిత్రలో ఎప్పుడు కూడా గుర్తుండే విధంగా ప్రజలందరూ కూడా మా కోసం మీరు చేస్తున్న యజ్ఞం మేము కూడా పాల్గొనాలి. మాకు అలా వచ్చి నిలబడిన వ్యక్తులు రాత్రి 11-12 గంటల వరకు కూడా ప్రతి ఆడవారి ఇంట్లోంచి వచ్చి అలా నిలబడడం జరిగింది. వారి కోసం చేస్తున్న యజ్ఞం వారి కోసం రాకుండా దాన్ని కూడా రాజకీయం చేయగలిగిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నామంటే అది నువ్వే. ఏ రకంగా అయినా కూడా ఇటు 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 తిప్పేయడమే దాన్ని. మళ్ళీ రాత్రి అవ్వాలి నీకు ఒకలా మాట్లాడతావు, పొద్దున్న అవ్వాలి ఇంకోలా మాట్లాడతావు, మళ్ళీ ఇంకో మీటింగ్లో ఆ యజ్ఞాలు మేము చేసాం మేము ఉన్నాం అంటావు. ఏంటి ప్రజలు సుభిక్షంగా ఉండాలి. యూత్ అందరూ కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు, అనేక రకాల ఇబ్బందులతో ఉన్నారు. ప్రజలు గవర్నమెంట్ ఇలా వేధిస్తూ ఉంది, అన్ని రకాలుగా కూడా ఎన్నో ఇబ్బందులతో ఉన్నా మాకు ఇటువంటివన్నీ పోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి. హాస్పిటల్ బాగాలేదు, అడిగి అలసిపోయి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుని సుమారు ఎంతమంది ఆ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ కష్టాలు కూడా నా వంతు వరకు కూడా నాకు చేసే బలాన్ని నాకు ఇవ్వు దేవుడా. యానం ప్రజలందరూ కూడా మరొకసారి ఆరోగ్యం కానీ ఇంకొక దాంట్లో కూడా దయచేసి వాళ్ళకి రాకూడదు. ఎటువంటి శాపాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి దరిద్రాలు ఉన్నా కూడా ఇవన్నీ పోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కూడా కోరుకుని మంచి ఉద్దేశంతో చేసిన యజ్ఞం అది. దానికి కూడా నువ్వు పూజలు, శుద్ర పూజలు అంటే ఏం మాట్లాడతాం? నిజంగా అటువంటి చేతబడులు, శుద్ర పూజలు అటువంటి ఉండాలి, చెయ్యాలి అంటే యానంలో పేరు మోసిన, పేరు గాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మరి మీరే. అది యానం ప్రజలకు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అందరూ కూడా ఆలోచిస్తూ ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు ఎప్పుడు కూడా మంచి అనే మాటలో ఒక అడుగు ముందే ఉంటూ వాళ్ళతో నీడగా, వాళ్ళలో ఇంట్లో బిడ్డగా ఎప్పుడు వాళ్ళకి గమనించుకుంటూ వాళ్ళ మంచి కోరే శాసనసభ్యుడిగా నేను మీ అందరిలో కూడా మీ మంచి కోసమే కోరుకునే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.